హాయ్ డలీస్. ఆల్రెడీ మన కొత్త ఛానల్ ఇది అగ్ని పరీక్ష నాగానే కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కదా. సో ఆ ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మన బిగ్ బాస్ ఫైనల్ 2 వీక్స్కి అయితే వచ్చింది కదా, దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడే నైట్ నిద్రలేదు బ్రో. నైట్ నిద్ర అంటే నేను పడుకునేసరికి 2 అయిపోయింది, బట్ 6 దాకా నిద్ర పట్టలేదు. సో 6 to 10 4 అవర్స్ నిద్రపోయాను. సో ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసరికి 12 సమయం 12 గంటలు. సో ఈరోజు ఆల్రెడీ నేను నిన్న చికెన్ కర్రీ వండాను. చికెన్ కర్రీ తినాలి. అండ్ అలాగే చెనక్కాయలు మొన్న పోస్ట్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడు దాకా తినలేదు. ఇది ఉడకబెట్టుకొని తినాలి. సో కొంచెం ఉంది చికెన్ కర్రీ, అండ్ ఇది సరిపోతుంది నాకు. సో చూద్దాం ఈరోజు ఏం చేయగలను. సో మంచిగా ఈరోజు కడిగేసి నీట్గా ఉడకబెట్టాలి. హాయ్, ఐ లవ్ యూ. ఇది మన సెకండ్ వ్లాగ్. అండ్ అలాగే చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి మీకు, ఏంటి సంగతి, ఏంటి కబుర్లని. కీప్ వాచింగ్. సో ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో బైక్ చూస్తున్నారు కదా వీడియో. ఆ వీడియో ఏంటంటే మోటో వ్లాగింగ్. నా బైక్ ఉంది కదా, KTM అడ్వెంచర్ 390X+. సో దానికోసం అనేసి ఇదిగోండి హెల్మెట్, గోప్రో కెమెరా. అంత బాగుందా. కానీ ఏంది అక్కడ బైక్ నడుస్తుంది, ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నాను, ఏందా కథ అనుకుంటే నేను చాలా ఇంటెలిజెంట్ కదా, నేను వెరీ వెరీ ఇంటెలిజెంట్ కదా. సో ఇది మైక్కి పెట్టాల్సిన చిన్న యాడ్ ఆన్ అనుకోండి ఏదోటి. సో ఇది పెట్టి ఇక్కడ ఉంది కదా, ఇది దీనికి పెట్టి ఇది దీనికి పెడితేనే రికార్డ్ అవుద్ది, ఇది లేకపోతే రికార్డ్ అవ్వదు. ఓకే. సో నేనేం చేశాను, ఇది వంగిపోయింది, లైట్గా వంగిపోయింది కదా అనేసి మన ఇంటెలిజెంట్ బ్రెయిన్తో ఫెవిక్విక్ వేసి ఇది కొంచెం బెండ్ అవ్వకుండా వేసి 5 minutes అలా ఉంచాను. ఎందుకంటే ఎండాలి కదా, తడిగా ఉంటే అది అతుకుపోద్ది లోపల పెడితే అనేసి. 5 minutes తర్వాత పెట్టినా కూడా పెట్టేశాను. మొత్తం ఓటర్ బాగా ఒక 40 minutes రైడ్కి వెళ్ళొచ్చాను సిటీ లోపలే. ఆ రైడ్లో ఏం మాట్లాడాను ఏంటి అనేది మొత్తం చెప్తా. ఆడియో రికార్డ్ అవ్వాల, ఇది లోపల ఇరుక్కుపోయింది. లోపల మొత్తం ఇప్పుడు ఫెవిక్విక్ ఉంది. ఇప్పుడు ఇది పూర్తిగా పాడైపోయింది. అది గోప్రోకి ఏం కాదు, ఇది ఎక్స్ట్రా సెటప్, వేరే సెటప్, ఇది ఎక్స్టర్నల్ సెటప్ ఇది. సో గోప్రోకి ఏం కాదు, ఇది ఎక్స్ట్రా సెటప్. సో ఇది పాడైపోయిందా, ఇది మాత్రమే పాడైపోయిందా ఇంకా తెలియలేదు. రేపు ఇంకో పీస్ వస్తుంది, అది పెట్టాక కానీ తెలియదు. సో ఇది మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇలా ఉంది. నేను యాక్చువల్లీ ఏమైందంటే, నా బైక్ హైదరాబాద్లో మొన్న వెళ్ళాను కదా, కల్కి బర్త్డే ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం వెళ్ళాను కదా. అప్పుడు మళ్ళీ ఈసారి ఇంటెలిజెన్స్ కాదు, ఈసారి నా ఓవర్ యాక్షన్ వల్ల బండి యూటర్న్ తీసుకోవాలి కదా. యూటర్న్ తీసినప్పుడు కాలు పెడితే ఎందుకు, నాకు బాగా బండి నడపడం వచ్చు కదా అనేసి నేను కాలు కింద పెట్టకుండా యూటర్న్ తిప్పుతున్నా. యూటర్న్ సో అది కొంచెం స్లోప్ వచ్చింది, అది తిరిగిపోద్దు కదా అన్నా, అయినా కూడా నేను కాలు కింద పెట్టలే. సో బండి కింద పడింది. అంటే ఆల్మోస్ట్ ఆగిన బండి కింద పడింది, ఏం కాలే బండికి, జస్ట్ హ్యాండిల్ బెండ్ అయిందంతే. సో ఆ హ్యాండిల్ పెట్టించుకోవడానికి వెళ్ళాను కదా. సో హ్యాండిల్ షోరూమ్కి ఇచ్చాను. వాళ్ళు మధ్యాహ్నం మనకిస్తే బైక్ 4కి రమ్మన్నారు. మా ఇళ్ళేమో షోరూమ్ నుంచి 15 కిలోమీటర్లు, ఏం వెళ్ళి వస్తాను అనేసి పక్కన సినిమా థియేటర్ ఉంటే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రామ్ది సినిమాకి వెళ్ళడం జరిగింది. నేనేంటంటే మామూలుగా రామ్ సినిమాలు అంటే ఏముంటే యావరేజ్ సినిమాలు ఉంటాయి కదా, డబ్బా ఇంకేం లేదు ఆ టైంలో అనేసరికి ఇంకా వెళ్ళాను చూడడానికి. మూవీ ఎంత బాగుందంటే ఎక్సలెంట్ మూవీ. ఎవరైతే సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారో ఈ సినిమా వాళ్ళకి డెడికేటెడ్. ఎస్పెషల్లీ ఎవరికి డెడికేటెడ్, ఏ ఫ్యాన్కి డెడికేటెడ్ అంటే ఎవరైతే హానెస్ట్ గా సెలబ్రిటీకి ఫాలో అవుతారు. అంటే సెలబ్రిటీ నుంచి రిటర్న్, ఆ సెలబ్రిటీ మనల్ని ఇప్పుడు కలవరు, మనకి ఇప్పుడు ఏ సహాయం చేయరు, అయినా కూడా నేను ఈ సెలబ్రిటీకి సహాయంగా ఉంటాను, అవసరం వస్తే నేను ఎంత దూరమైనా వెళ్తానని వాళ్ళకి ఎవరైతే జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారో ఆ ఫ్యాన్స్ కోసం సినిమా. ఒక హానెస్టీగా ఉంటే సెలబ్రిటీకి ఫ్యాన్, ఏదో ఒక ఫ్యాన్, ఆయన జీవితం ఎలా మారుతుంది, ఆయన పక్కన ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా మారుతాయి, ఇది పాజిటివ్గా ఉంటే. నెగిటివ్గా ఉండేసి పోస్టర్లు చించడాలు, వేరే ఫ్యాన్ని కొట్టుకోవడాలు అలా కాకుండా ఎవరైతే సెలబ్రిటీకి నమ్ముతున్నాడో ఆ సెలబ్రిటీ వల్ల ఇతని జీవితం ఎలా మారిందో కూడా చూపిస్తాడు సినిమాలో. వెరీ 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 బ్యూటిఫుల్ మూవీ. వాట్ ఏ మూవీ మ్యాన్, ఎక్సలెంట్ సినిమా. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ అలాగే ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ, ఓ మై గాడ్, ఏమన్నా ఉందా పిల్ల,
ఎంత బాగుంది డార్లింగ్స్ ఈ బ్యూటీ, వాట్ ఎ బ్యూటీ మ్యాన్. నేను ఈవెన్ 2 days బ్యాక్ నుంచి లైవ్ స్ట్రీమ్లో కూడా రోజు హీరోయిన్ని ఎలా పొగుడుతున్నానంటే, యాక్చువల్లీ నేను మొన్న కాంత, మన దుల్కర్ సల్మాన్ కాంత సినిమాలో ఆల్రెడీ చూడడం జరిగింది. షీఈ్ వెరీ వెరీ ప్రిటీ, వెరీ ప్రిటీ, చాలా బాగుంది. బట్ ఆ సినిమా ఎందుకో కొంచెం యావరేజ్గా అనిపించింది నాకు. బట్ ఈ సినిమాలో ఎంత, వాట్ ఎ బ్యూటీ షీఈ్, వాట్ ఎ బ్యూటీ షీఈ్. సో అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు లైవ్లో చూస్తే అంత ఏం అనిపించదు, అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ బయటకు చూస్తే నార్మల్గా ఉంది కదా అనుకుంటాం. మన తెలుగు డైరెక్టర్స్ ఏ హీరోయిన్ అయినా చూపించే అందాన్ని, విధానాన్ని నిజంగా వాట్ ఎ బ్యూటీ షీఈ్, వాట్ ఎ బ్యూటీ షీఈ్. అండ్ ఓకే, ఇది పక్కన పెట్టేస్తే నేను ఒక మంచి బ్యూటిఫుల్ బైక్ కొన్నాను డార్లింగ్స్. ఒక KTM 390 అడ్వెంచర్. ఆ బైక్ నడిపితే కానీ తెలీదు ఆ బైక్ అందం ఏంటో, ఆ బైక్ బ్యూటీ ఏంటో. సో దట్ బైక్ ఈజ్ మెంట్ ఫర్ ట్రావెలింగ్. ఆ బైక్ నన్ను చొక్కా పట్టుకొని, రే పదరా వెళ్దాం ఎక్కడికన్నా, నన్ను తీసుకుపోరా అని అడుగుతుంది. నాకు ట్రావెల్ చేయాలని ఉంది. వెరీ సూన్. నాకు బేసిక్గా ఇప్పుడైతే నాకు నిజంగా బడ్జెట్ లేదు. మహా అయితే పెట్రోల్కి ఉంది బడ్జెట్. నేను ఏమనుకున్నానంటే, చిన్న ట్రిప్ ఏమనుకున్నానంటే, మన విశాఖపట్నం పైన కూడా మన ఆంధ్ర బీచెస్ మొత్తం, విశాఖపట్నం పైన దగ్గర నుంచి కింద తిరుపతి, అంటే తిరుపతిలో బీచ్ లేదు, అంటే రైట్ సైడ్, అదే ఈస్టర్న్ సైడ్. సో అన్ని బీచెస్ ఒక రౌండ్ వేయాలని నాకు. బీచెస్, ఓన్లీ బీచెస్. సో నేను ఇది ఒక 1 week 10 days ట్రిప్ అనుకుంటున్నాను. ఇది ఎప్పుడు అవుతుందో తెలియదు, అవుద్దో లేదో కూడా తెలియదు. నా దగ్గర మనీ లేవు, ఓన్లీ పెట్రోల్ డబ్బులు ఉన్నాయి, అకామిడేషన్కి డబ్బులు లేవు, ఏమైనా రిపేర్స్ వస్తే వాటికి డబ్బులు లేవు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సో హోప్ఫుల్లీ, ఐ డోంట్ నో మరి ఎలా చేయాలో ఏం చేయాలో తెలియట్లేదు. ఐ వాంట్ టు ట్రావెల్ మ్యాన్. నేను కొనక బ్యూటిఫుల్ అంటే నా దగ్గర అంతకుముందు కవాసాకి నింజా ZX-6R ఉండేది, అది అమ్మేశాను. ఇంజన్ ఇష్యూస్ వల్ల అమ్మేశాను అది. బట్ బ్యూటిఫుల్ బైక్ కొన్నాను. ఐ వాంట్ టు ట్రావెల్ మ్యాన్. నేను 4 ఏళ్ళు ఓకే, నేను ఈవెన్ బిగ్ బాస్లో కూడా చెప్పాను, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. 4 years ఒకే ఇంట్లో, ఒకే రూమ్లో అలా కూర్చొని ఉండిపోయాను. ఎవరితో కలవలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఫైనలీ నాకు కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది జనాల్లో. నాకు కొంచెం ట్రావెల్ చేయాలనిపిస్తుంది. మంచి బైక్ తీసుకున్నాను. ఐ వాంట్ టు ట్రావెల్. మరి ఈ డబ్బులు ఎలాగా ఏంటి, నాకు ట్రావెల్ చేయాలంది. ఇది గనక సక్సెస్ అయితే, ఇది గనక నేను ఎట్లా మనీ తీసుకొచ్చి ఈ గనక ట్రావెల్ చేస్తే, జనవరిలో ఐఎమ్ ప్లానింగ్ టు గో టు గోవా. విజయవాడ నుంచి గోవాకి అరౌండ్ 900 kilometers ఏదో ఉంది, ఎగ్జాక్ట్గా తెలియదు. సో అప్ అండ్ డౌన్ 2000 kilometers వేసుకోండి, ఎందుకంటే గోవాలో కూడా చాలా తిరుగుతాం కదా. సో దానికి కూడా ఎలా డబ్బులు వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. ఐ వాంట్ టు ట్రావెల్. ఐ రియల్లీ వాంట్ టు ట్రావెల్. సో ఈ రెండు. అండ్ మూడోది వచ్చేసి, నేను పొద్దున బైక్, నా మొబైల్కి హోల్డర్ ఉంది కదా, ఆ మొబైల్ హోల్డర్ పక్కనే నాకు ఫాగ్ ల్యాంప్స్ పెట్టించాను, ఆక్సిలరీ లైట్స్ పెట్టించాను. మీకు అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీస్ పెట్టాను. సో ఆ మొబైల్ హోల్డర్ పక్కన సెంటర్కి పెట్టిద్దాం అనుకుంటే అది కనబడలేదు. అది వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉండదంట. ఇది కింద చిన్న సన్నటి రబ్బర్ వస్తుంది. ఆ రబ్బర్ నాకే ఇచ్చా అని చెప్తున్నారు. ఆ బాక్స్ అసలు నాకు కనిపించట్లేదు, ఎక్కడుందో నాకు కనబడట్లేదు ఇంట్లో. సో ఇది ఈ రోజు వ్లాగ్ అయితే. సో దీంతో పాటు చిన్న జిమ్ వీడియోస్, అంటే జస్ట్ వార్మప్, అంటే వర్కౌట్ వీడియోస్ మధ్యలో అటాచ్ చేశాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ నాగా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. ఎంజాయ్. నేనే నాగా. సో మా వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నాము. హైయర్ ర్యాంక్లో పెడితే నా మొహం కనిపించట్లేదు. సో టైం వచ్చేసి కనబడుతుందా మీకు? 10:05 నైట్. ఓకే, టైం 10:05 అయింది. సో ఇది ఇంకొక 1 hour. ఆల్రెడీ నా ఫుల్స్ కారిపోయింది. ఇదిగోండి చెమట. ఓకే, ఫుల్ చెమట. ఇది కనబడుతుందా? లైట్ బ్లూ, డార్క్ బ్లూ. నా పని అయిపోయింది ఆల్రెడీ. చెయ్యి ఫుల్ అమ్మా ఇరిగిపోయింది. జిమ్కి వెళ్ళి 1 month అయింది. అండ్ ఇలాగే నా బైక్ చూపిస్తాను మీకు. వెయిట్ మరే బాబు, ఇంకా మన బైక్ ఉంది. ఓకే చలో. కష్టపడుతున్నారు పిల్లలు.